వాటర్ బాంబ్ నీళ్ళంతా నిల్వ ఉంచి యుద్ధాలే జరిగేటప్పుడు బాంబులు వేయడం మానేసి ఒక్కసారి నీళ్లు తెరిస్తే ఆ పైన కింద ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు కొట్టుకుపోతాయి. ఇది ఏదైతే చైనా బ్రహ్మపుత్ర నది మీద ఆనకట్టకు సంబంధించి మన దేశంలో మీడియా కథనాలు, అలాగే చైనా వ్యతిరేకుల కథనాలు కూడా. వాడి దేశంలో రిజర్వాయర్ కట్టుకుంటే ప్రాబ్లం వస్తే మరి మన దేశంలో మనం కూడా కట్టుకోవచ్చు. దాన్ని అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మనము ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టబోతున్నాం, అట్టించి ఆడు నీళ్ళు వదిలేస్తే ఇక్కడ పట్టుకుంటాం. అదే సందర్భంలో వాడు కరెంట్ ఉత్పత్తి కోసం ఆ నీళ్ళని వాడి ఇటు పక్కన వదులుతూ ఉంటే దాన్ని మనం వాడుకుంటాం. ఈ రూట్లో మనము ప్రిపేర్డ్గా ఉన్నాం అనేది ఇంతకుముందే చెప్పాం. అయితే దీని మీద మీడియా కథనాల ద్వారా వస్తున్న విభేదాలను పరిష్కరించడం కోసం చైనా రంగంలోకి దిగింది. భారత్తో సరిహద్దులోని టిబెట్లో బ్రహ్మపుత్ర అనేది మీద ప్రపంచంలోని అతిపెద్ద జలప్రళయాన్ని నిర్మించే ప్రతిపాదన మీద వ్యక్తమవుతున్న భయాందోళన మీద చైనా స్పందించింది. ఈ డ్యామ్ కారణంగా భారత్ బంగ్లాదేశ్లకు అందే జలాల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దిగువ దేశాలపై పర్యావరణం భౌగోళిక స్వరూపాన్ని హాని ఉండబోదని పేర్కొంది. ఖచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తర్వాత ఈ ప్రాజెక్టును తలపెట్టామని వివరించింది. పైపెచ్చు ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతో పాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటునిస్తుందని చెప్పుకోవచ్చు. పర్యావరణం దృష్టి అత్యంత సున్నితమైన భూకంపాలను ఎక్కువ అవకాశాలు ఉన్న హిమాలయ ప్రాంతంలో $137 బిలియన్ ఈ భారీ ప్రాజెక్టు నిర్మించాలని చైనా నిర్ణయించడం మీద భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసింది. చైనా తీరు మీద అమెరికా ప్రభుత్వం కూడా చర్చిస్తోంది.